హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సాయిరాజ్. మీరు చూస్తున్నారు ఎస్ఆర్ క్రియేటివ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు మంచి లవ్ వాట్సాప్ స్టేటస్ వీడియోని అయితే తీసుకొచ్చాను. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అలా చేయడం ద్వారా నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకైతే ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. అందరికంటే ముందు నా వీడియోని మీరే చూడవచ్చు. ఫ్రెండ్స్, వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్పబోయే ముందు ఒక 5 సెకండ్స్ డెమో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, చూసారు కదా, మీరు కూడా ఇలా సూపర్ అంటే సూపర్గా చాలా అద్భుతంగా మీకు నచ్చిన వాళ్ళ ఫొటోస్ పెట్టుకొని ఇలా మంచి లవ్ స్టేటస్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా క్రియేట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర కైన్మాస్టర్ అప్లికేషన్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. కైన్మాస్టర్ అప్లికేషన్ నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో వాడిన ప్రతి టెంప్లెట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్, అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కైన్మాస్టర్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఇలా 3 ఆస్పెక్ట్ రేషియోస్ అడుగుతుంది. అందులో 16:9 రేషియో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా డైరెక్ట్ గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది. మీరు ఎవరి ఫోటోని అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇలా ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్కి ఇచ్చేసేయండి. రైట్కి ఇచ్చిన తర్వాత ఈ ఫోటోని మీరు ఎన్ని సెకండ్స్ వరకు అయితే ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో అన్ని సెకండ్స్ వరకు ఇలా డ్రాగ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఒక 27 సెకండ్స్ ఇస్తున్నాను. ఇక్కడ రైట్ టిక్ ఇచ్చేసాను పైన. ఓకే, మళ్ళీ ఫస్ట్కి వచ్చేసేయండి. ఫస్ట్కి వచ్చేసిన తర్వాత ఫోటో అయితే ఫ్రేమ్లో కరెక్ట్ సెట్ కాలేదు. కరెక్ట్ సెట్ కావాలంటే ఇలా కత్తెర సింబల్ పక్కన ప్యాన్ అండ్ జూమ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ ఆప్షన్ పైన క్లిక్ చేసి 2 ఫింగర్స్ తోటి ఇలా జూమ్ చేసుకోండి ఫ్రెండ్స్. కరెక్ట్గా ఇలా సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎజ్కోట్ బటన్ ఉంది కదా, ఎజ్కోట్ బటన్ పైన క్లిక్ చేసి ఇక్కడ పైన రైట్ టిక్ ఇచ్చేయండి. రైట్ టిక్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ లేయర్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, లేయర్లోకి వెళ్ళండి. లేయర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్. సెకండ్ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేయండి. ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బేసిక్ ఎఫెక్ట్స్ ఉంది కదా, బేసిక్ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇందులో గాజియన్ బ్లర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఫస్ట్ ఆప్షన్, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి రైట్ టిక్ ఇచ్చేసేయండి. రైట్ టిక్ ఇచ్చేసిన తర్వాత ఈ బ్లర్నెస్ అనేది మొత్తం ఫుల్ స్క్రీన్ ఇలా జూమ్ చేసేసుకోండి. ఇలా జూమ్ చేసుకున్న తర్వాత ఇది వీడియో ఎంత లెంత్ ఉందో అంతవరకు ఇలా ఎండ్ వరకు ఇలా డ్రాగ్ చేయండి ఫ్రెండ్. డ్రాగ్ చేసి ఇలా రైట్ ఇచ్చేసేయండి. ఈ బ్లర్ ఎఫెక్ట్ మీద సెలెక్ట్ చేసుకొని సెట్టింగ్స్ పైన క్లిక్ చేసి బ్లర్నెస్ అనేది కొద్దిగా పెంచుకోండి. నేనైతే ఒక 3 ఇస్తున్నాను. రైట్ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ లేయర్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు అదే ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఫోటోని మళ్ళీ ఎండ్ వరకు ఇలా డ్రాగ్ చేయండి ఫ్రెండ్స్. డ్రాగ్ చేసి ఇలా ఫస్ట్కి వచ్చి ఇక్కడ కిందికి ఇలా స్క్రోల్ చేస్తే క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. క్రాపింగ్లోకి వెళ్ళండి. క్రాపింగ్లోకి వెళ్ళిన తర్వాత మాస్క్ ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి ఇలా ఫోటోని అయితే క్రాప్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా క్రాప్ చేసుకొని రైట్ టిక్ ఇచ్చేసేయండి. రైట్ టిక్ ఇచ్చేసి మళ్ళీ అదే ఫోటో పైన సెలెక్ట్ చేసుకొని ఇలా ఒక సైడ్కి ఇలా సెట్ చేసుకొని ఫోటోని ఇలా రొటేట్ చేసుకోండి ఫ్రెండ్స్. రొటేట్ చేసుకొని ఇలా సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకొని రైట్ టిక్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. రైట్ టిక్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ లేయర్లోకి వెళ్ళండి. లేయర్లోకి వెళ్ళిన తర్వాత హ్యాండ్ రైటింగ్ అనే ఆప్షన్ ఉంది కదా లాస్ట్ది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ ఇలా స్క్వేర్ సింబల్ ఉంది కదా, దానిపైన సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ స్క్వేర్ బాక్స్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ సెకండ్ ఆప్షన్లో కలర్ ఉంటుంది, వైట్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. రైట్కి ఇచ్చేసేయండి. కింద లాస్ట్కి ఇక్కడ బ్లాక్ కలర్ ఉండి డాట్ ఉంది కదా, దానిపైన సెలెక్ట్ చేసుకోండి. దాంట్లో ఇక్కడ లాస్ట్ నుంచి 3rd డాట్ సెలెక్ట్ చేసుకోండి. రైట్కి ఇచ్చేసేయండి. ఇచ్చేసి ఇలా ఒకసారి ఇలా డ్రాగ్ చేయండి ఫ్రెండ్స్ ఆ ఫోటో ఫ్రేమ్ మీద. ఇలా డ్రాగ్ చేసుకొని రైట్కి ఇచ్చేసేయండి. హ్యాండ్ రైటింగ్ అని దానిపైన క్లిక్ చేసి వీడియో ఎంత ఉందో అంతవరకు లాస్ట్కి ఇలా
డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసుకొని ఫస్ట్కి వచ్చేసి కరెక్ట్గా ఫోటో ఫ్రేమ్లో సెట్ అయ్యేటట్టు ఇలా దాన్ని ఇలా సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా సెట్ చేసుకొని రైట్కి ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇచ్చేసుకున్న తర్వాత మళ్ళీ లేయర్లోకి వెళ్ళండి. లేయర్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి. మీడియాలోకి నేను కింద డిస్క్రిప్షన్లో ఒక టెంప్లెట్ లింక్ ఇచ్చాను కదా, అది డౌన్లోడ్ చేసుకోండి. ఆ డౌన్లోడ్ చేసుకున్న టెంప్లెట్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కతర్ సింబల్ పక్కన ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది. ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ వైట్ బాక్స్ పైన క్లిక్ చేసి రైట్కి ఇచ్చేసేయండి. మళ్ళీ అదే టెంప్లెట్ పైన క్లిక్ చేసి ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్లోకి వెళ్ళండి. బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ అప్లై చేసేయండి ఫ్రెండ్స్. స్క్రీన్ అప్లై చేసి ఒకసారి ప్లే చేసి వెరిఫై చేసుకోండి. సో ఎఫెక్ట్ అయితే ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ లేయర్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఈ టెంప్లెట్కున్న సౌండ్ అయితే మ్యూట్లో పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఆ టెంప్లెట్ పైన సెలెక్ట్ చేసుకొని స్పీకర్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఆడియో ఉంది కదా, ఆడియో మ్యూట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి రైట్కి ఇచ్చేసేయండి, మ్యూట్లోకి వెళ్ళిపోద్ది. మళ్ళీ ఇక్కడ లేయర్ అనే ఆప్షన్ ఉంది కదా, లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. మళ్ళీ నేను ఈ టెంప్లెట్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఆ టెంప్లెట్ని కూడా మీరు ఇక్కడికి ఇన్పుట్ చేసుకోండి ఫ్రెండ్స్. బార్డర్ ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్ప్లిట్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఫుల్ స్క్రీన్ పెట్టేసుకోండి. ఫుల్ స్క్రీన్ పెట్టేసుకొని రైట్కి ఇచ్చేసేయండి. మళ్ళీ ఆ టెంప్లెట్ పైన క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ కింది స్క్రోల్ చేసి బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది, బ్లెండింగ్లోకి వెళ్ళి మళ్ళీ స్క్రీన్ అప్లై చేసేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసి మళ్ళీ ఒకసారి ప్లే చేసి వెరిఫై చేసుకోండి. ఇక్కడ స్టార్టింగ్ వేరే వస్తుంది కదా, ఆ టెంప్లెట్ని కొద్దిగా ఇలా ముందు స్క్రోల్ చేసి ఆ టెంప్లెట్ని కొద్దిగా లెఫ్ట్ సైడ్ ఆ టెంప్లెట్ పైన క్లిక్ చేసి కత్తెర సింబల్ పైన క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ కొద్దిగా అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ట్రిమ్ టు లెఫ్ట్ ఆఫ్ ప్లేడ్ అని ఉంది కదా ఫస్ట్ ఆప్షన్, దానిపైన క్లిక్ చేయండి. రైట్కి ఇచ్చేసేయండి. ఆ టెంప్లెట్ పైన ఇలా ఒత్తి పట్టుకొని స్టార్టింగ్కి ఇలా డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి ఒకసారి ప్లే చేసి వెరిఫై చేసుకోండి. ఇలా కలర్ఫుల్గా అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ అయిపోయింది. బార్డరు లవ్ పార్టికల్ కూడా యాడ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఒక లిరికల్ వీడియో కదా కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని లేయర్లోకి వెళ్ళండి. మళ్ళీ లేయర్లోకి వెళ్ళిన తర్వాత మీడియాలోకి వెళ్ళండి. మళ్ళీ ఆ లిరికల్ వీడియో అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ స్క్రోల్ చేసి క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. క్రాపింగ్లో కొద్దిగా ఇలా క్రాప్ చేసుకోండి. క్రాప్ చేసుకున్న తర్వాత రైట్కి ఇచ్చేసి మళ్ళీ అదే టెంప్లెట్ పైన లిరికల్ టెంప్లెట్ పైన సెలెక్ట్ చేసుకొని మళ్ళీ బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, కిందికి స్క్రోల్ చేస్తే బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ అప్లై చేసాను ఫ్రెండ్స్. స్క్రీన్ అప్లై చేసి రైట్కి ఇచ్చేసేయండి. మళ్ళీ అదే టెంప్లెట్ పైన క్లిక్ చేసి ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్ ఉంటుంది, కిందికి స్క్రోల్ చేస్తే అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి కాంట్రాస్ట్ అనేది ఒక 1% పెంచుకోండి. సాచురేషన్ కూడా ఒక 1% పెంచుకోండి. రైట్కి ఇచ్చేసుకోండి ఫ్రెండ్స్. రైట్కి ఇచ్చేసిన తర్వాత ఈ లిరికల్ని అయితే ఇలా మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఇలా సెట్ చేసుకోండి. నేను ఇక్కడ సెట్ చేసుకుంటున్నాను. రైట్కి ఇచ్చేసేయండి. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి వెరిఫై చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, వీడియో అయితే ఫుల్ మంచిగా వచ్చింది లిరిక్స్ తోటి. ఇప్పుడు మళ్ళీ లేయర్లోకి వెళ్ళండి. లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళండి. నేను ఒక లవ్ అనే టెక్స్ట్ పిఎన్జీ కూడా ఇస్తాను, అది కూడా ఇలా యాడ్ చేసుకొని ఇలా కింది స్క్రోల్ చేసుకొని బ్లెండింగ్లోకి వెళ్ళండి. బ్లెండింగ్లోకి వెళ్ళి మళ్ళీ ఇది కూడా స్క్రీన్ అప్లై చేయండి. స్క్రీన్ అప్లై చేసి రైట్కి ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. రైట్కి ఇచ్చేసి లవ్ అనే టెక్స్ట్ పిఎన్జీని ఇలా వీడియో ఎండ్ వరకు ఇలా డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసి ఆ టెక్స్ట్ ఇలా కొద్దిగా చిన్నగా చేసుకొని ఇలా సెట్ చేసుకోండి ఫ్రెండ్స్.
సో ఇలా సెట్ చేసుకోండి, మీరు కరెక్ట్గా సెట్ చేసుకొని రైట్కి ఇచ్చేసేయండి. రైట్కి ఇచ్చేసి ఆ లవ్ అనే టెక్స్ట్కి ఒక యానిమేషన్ ఎఫెక్ట్ ఇద్దాం. ఇక్కడ ఓవరాల్ యానిమేషన్ ఉంది కదా ఫ్రెండ్స్, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్లాటింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి రైట్ టిక్ ఇచ్చేసేయండి ఫ్రెండ్. ఇచ్చేసి ఒకసారి ప్లే చేసి వెరిఫై చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో సూపర్ అంటే సూపర్ వచ్చింది. వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియో మనకు గ్యాలరీలోకి అయితే సేవ్ కావాలి. ఎలా సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ పైన మనకు యారో సింబల్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ రిజల్యూషన్ అవుతుంది 1080p పిక్సెల్ పెట్టుకొని 30 ఫ్రేమ్స్ పెట్టుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ ఉంది కదా, ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎక్స్పోర్ట్ అనేది కంప్లీట్ అయిపోగానే మీకు వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మీరు కొత్త వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.